అందరికీ నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం పంజాబ్లో మెడికల్ అడ్మిషన్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంకా ఆయుష్ కోర్సులు ఉన్నాయి కదా, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ లాంటివి. వాటి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూద్దాం. మన దగ్గర కొన్ని యూనివర్సిటీ నోటిఫికేషన్లు, షెడ్యూల్స్ లాంటి వివరాలు కూడా ఉన్నాయి. అవును, పంజాబ్లో మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ అంటే కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, నిజమే. ముఖ్యంగా నీట్ ఫలితాలొచ్చాక అసలు ప్రాసెస్ మొదలవుతుంది. అవును. బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటే BFUHS అంటారు కదా, వాళ్ళు ఎంబీబీఎస్, బీడీఎస్ చూసుకుంటారు. మరి గురు రవిదాస్ ఆయుర్వేద్ విశ్వవిద్యాలయమేమో ఆయుష్ కోర్సుల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఓ అలాగా. సో ఈరోజు దీని వీలైనంత స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. కరెక్ట్. ముందుగా ఈ BFUHS పాత్ర ఏంటి అంటే, కేవలం కౌన్సిలింగ్ వరకేనా వాళ్ల పని? కేవలం కౌన్సిలింగ్ అనే కాదు, ఇది ఒక ముఖ్యమైన సంస్థ అన్నమాట. వాళ్ళు సమన్వయం చేస్తారు దాదాపుగా ఒక 12 మెడికల్ కాలేజీలు, అంటే ఓ 2592 సీట్లు అనుకోండి. ఓహ్. ఇంకా 16 డెంటల్ కాలేజీలు, వాటిలో సుమారు 1260 సీట్లు. ఇవన్నీ వీళ్ల పరిధిలోకొస్తాయి, గవర్నమెంటు, ప్రైవేటు రెండూను. అంటే మొత్తం ప్రాసెస్కే వాళ్లే బాధ్యత అన్నమాట. అవును, ఒక రకంగా పారదర్శకత తీసుకురావడానికి, ఒక ఆర్డర్లో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు వినే ఉంటారు, CMC లుధియానా లాంటి ఫేమస్ కాలేజీలు కూడా. విన్నాను. అవి కూడా దీని కిందే వస్తాయి. మరి ఆయుష్ కోర్సుల సంగతేంటి? BAMS, BHMS, BUMS లాంటివి, వాటికి కూడా నీట్ తప్పనిసరా ఇప్పుడు? ఖచ్చితంగా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్ని మెడికల్ కోర్సులకు MBBS, BDS అయినా లేక BAMS, BHMS, BUMS అయినా నీట్ UG అర్హత అనేది ఇప్పుడు కంపల్సరీ. అంతేకాదు, స్టూడెంట్స్ 10+2 పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ ఇంగ్లీష్ సబ్జెక్టులతో. మినిమం మార్క్స్ కూడా ఉండాలి. ఓకే, ఎంత ఉండాలి సుమారుగా? జనరల్ కేటగిరీ అయితే 50%, రిజర్వ్డ్ కేటగిరీలో అంటే SC, ST, OBC వాళ్లకు 40 నుంచి 45% మధ్యలో. అలా కేటగిరీని బట్టి ఉంటుంది. రైట్. ఇంకో విషయం ఏంటంటే, ఆయుష్ కోర్సులకు కొన్నిసార్లు అడ్మిషన్ కన్సల్టెంట్లు హెల్ప్ చేస్తారని కూడా వినికిడి. ఒక్కో సీటుకు దాదాపు 25,000 వరకు తీసుకుంటున్నారని అంటున్నారు. ఓ, ఎందుకలా? ఏమో, బహుశా ఆ ప్రాసెస్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయేమో. అర్హతలు సరే, కానీ అసలు ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది? అంతా ఆన్లైన్లోనేనా? అవును, మేజర్ పార్ట్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఓకే, తర్వాత ఫీజు కట్టడం, ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అంటారు కదా, అంటే కాలేజీల ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నమాట. ప్రిఫరెన్స్ ఇవ్వడం. దాన్ని లాక్ చేయడం. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, ఫైనల్గా సీట్లు అలాట్ చేస్తారు. ఇదంతా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్. మరి ఈ కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్లలో ఉంటుంది? ఇప్పుడు ఆగస్ట్ 2025 అనుకుంటే ఏమైనా డేట్స్ ఐడియా ఉందా? సాధారణంగా అయితే మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. అంటే రౌండ్ 1, రౌండ్ 2, ఆ తర్వాత మాపప్ రౌండ్, ఇంకా మిగిలిపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ అని కూడా పెడతారు. ఓకే. ప్రస్తుతానికున్న అంచనా ప్రకారం ఇది ఆగస్ట్ 2025 అనుకుంటే గనక, ఆయుష్ కోర్సుల రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ఆగస్ట్ 7 to 11 మధ్య ఉండొచ్చు. ఆగస్ట్ 7-11. మెరిట్ లిస్ట్ ఏమో ఆగస్ట్ 12న, సీట్ల కేటాయింపు ఆగస్ట్ 14న ఉండొచ్చు అని అనుకుంటున్నారు. MBBS, BDS షెడ్యూల్ కూడా అటు ఇటుగా ఇదే టైంలో ఉండొచ్చు. ఈ చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ చాలా ముఖ్యమని అంటున్నారు కదా, దాని ప్రాముఖ్యత ఏంటి? నిజమే, అది చాలా చాలా కీలకం. ఎందుకంటే స్టూడెంట్ వాళ్ల ర్యాంకు, వాళ్ల ఇష్టాన్ని బట్టి కాలేజీల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చాయిస్లు లాక్ చేశారంటే మళ్లీ మార్చడం కుదరదు ఆ రౌండ్కి. అయ్యో. అవును, ఇంకా గడువు లోపల లాక్ చేయకపోతే వాళ్లని ఆ రౌండ్ కౌన్సిలింగ్కే అసలు కన్సిడర్ చేయరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. సరే, ఇప్పుడు కొంచెం కోటాల గురించి మాట్లాడుకుందాం. పంజాబ్లో గవర్నమెంట్ సీట్లకు వేరే రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయొచ్చా? ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉందండి. పంజాబ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 85% స్టేట్ కోటా ఉంటుంది గదా. అవును. దానికి సంబంధించి పంజాబ్ ఒక క్లోజ్డ్ స్టేట్. క్లోజ్డ్ స్టేట్ అంటే? అంటే ఆ 85% సీట్లు కేవలం పంజాబ్లో నివాసం ఉండేవాళ్లకే రిజర్వ్ చేయబడి ఉంటాయి. పంజాబ్ డొమిసైల్ ఉండాలన్నమాట. ఓ, అయితే బయట వాళ్లకు ఛాన్స్ లేదా గవర్నమెంట్ కాలేజీల్లో? ఆ 85%లో లేదు, కాని మిగిలిన 15% ఆల్ ఇండియా కోటా AIQ సీట్లుంటాయి.
వాటిని సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అంటే ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. ఆ సీట్లకు దేశంలో ఎవరైనా పోటీ పడొచ్చు. ఓకే ఓకే. అంటే ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుందా? మరి ఎన్ఆర్ఐ కోటా సంగతేంటి? లేదు, ప్రైవేట్ కాలేజీలలో వేరు. అక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లుంటాయి. వాటికి ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా అర్హులే. అలాగే దాదాపు 15% వరకు ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. రైట్. ఇక స్టేట్ కోటా లోపల రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీకి 25%, బీసీకి 10%, పీడబ్ల్యూడీ అంటే దివ్యాంగులకు 5%, స్పోర్ట్స్ కోటా 1% ఇలా ఉంటాయి. ఈ రిజర్వేషన్లు ప్రైవేట్ కాలేజీల్లోని గవర్నమెంట్ కోటా సీట్లకు కూడా ఉంటాయా? అవును, ప్రైవేట్ కాలేజీలలో కూడా గవర్నమెంట్ కోటా కింద వచ్చే సీట్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇంకో విషయం, సీఎంసీ లుధియానా లాంటి మైనారిటీ సంస్థలున్నాయి కదా, వాటికి వాళ్ల మత ప్రాతిపదికన అంటే సిక్కు మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ అని స్పెషల్ మెరిట్ లిస్టులు కూడా ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటాకైతే మళ్ళీ సపరేట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్, ఫీజులు కూడా చాలా ఎక్కువుంటాయి. ఫీజుల మాట వచ్చింది కాబట్టి వాటి గురించి కొంచెం చెప్పండి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ లాంటివేమైనా కట్టాలా? అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ కేటగిరీకి సుమారుగా 5,900 రూపాయలు, అంటే 5,000 ప్లస్ జీఎస్టీ అనుకుంటా. ఎస్సీ కేటగిరీకైతే 2,950 రూపాయలు, అంటే 2,500 ప్లస్ జీఎస్టీ. ఓకే. ఇక కౌన్సిలింగ్లో ముఖ్యంగా రౌండ్ 2 నుండి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు. సీట్ అలాట్ అయినప్పుడు కట్టాలి. గవర్నమెంట్ కాలేజీలకైతే సుమారు 10,000 రూపాయలు. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 1,00,000 రూపాయల వరకు ఉండొచ్చు. 1,00,000 రూపాయలా? అవును, కాకపోతే ఇది రీఫండబుల్, అంటే సీట్ రాకపోయినా లేదా అడ్మిషన్ తీసుకున్నా తిరిగి ఇచ్చేస్తారు. ఇక ట్యూషన్ ఫీజుల విషయానికొస్తే గవర్నమెంట్, ప్రైవేట్, ఎన్ఆర్ఐ కోటాల మధ్య చాలా తేడా ఉంటుంది. ఎంత తేడా ఉండొచ్చు? చాలా ఎక్కువ. ఉదాహరణకు ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్కి మొత్తం కోర్స్ ఫీజు $1,10,000, బీడీఎస్కైతే $44,000 వరకు ఉండొచ్చు. అమ్మా. అవును, కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశ్ ఇన్స్టిట్యూట్ లాంటివి, ఫీజుల విషయంలో కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయని కూడా విన్నాం. గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ ఫీజులైతే సుమారు 20,000 లోపే ఉండొచ్చు సంవత్సరానికి. ఇంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అక్కడ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా హాస్టల్, ఫుడ్ లాంటివి. చాలా వరకు కాలేజీల్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. ఫీజులు కాలేజీని బట్టి మారుతాయి. మెడికల్ లైఫ్ అంటే ఎక్కడైనా కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది కదా. నిజమే. కానీ పంజాబ్ కాలేజీలో అకాడమిక్ ఎన్విరాన్మెంట్ బావుంటుందని పేరు. ఖర్చు ఎక్కువ కాబట్టి ముఖ్యంగా ప్రైవేట్, ఎన్ఆర్ఐ కోటాలలో చేరేవాళ్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కరెక్ట్. చివరిగా అడుగుతున్నాను, ఈ మొత్తం ప్రాసెస్కి కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? తప్పనిసరిగా ఉండాల్సినవి కొన్నున్నాయి. చూడండి, నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ స్కోర్ కార్డ్, ఓకే, 10th క్లాస్, ఇంటర్, 12th క్లాస్ మార్క్షీట్స్, సర్టిఫికేట్లు. స్టేట్ కోటాకి అప్లై చేస్తుంటే పంజాబ్ డొమిసైల్ సర్టిఫికేట్. డొమిసైల్ ముఖ్యం. అవును, రిజర్వేషన్ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్, ఏదైనా ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ బేసిక్స్. ఎన్ఆర్ఐ వాళ్లకు? ఎన్ఆర్ఐ అభ్యర్థులకు అదనంగా వాళ్ల స్పాన్సర్కి సంబంధించిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, వీసా కాపీలు ఇలాంటివి అవసరమవుతాయి. ఇవన్నీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సుంటుంది. చాలా క్లియర్గా చెప్పారు. పంజాబ్లో మెడికల్ అడ్మిషన్ కోసం చూస్తున్న వాళ్లకి ఈ సమాచారం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బీఎఫ్యూహెచ్, జీఆర్ఏయు వెబ్సైట్లను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండడం ముఖ్యం గదా? అవునండి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే రూల్స్, డేట్స్ మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్స్ చూసుకోవడమే బెస్ట్. క్యాండిడేట్స్ వాళ్ల ఎలిజిబిలిటీ, ర్యాంకు, కోటాలు, వాళ్ల ఆర్థిక పరిస్థితి అన్నీ చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. పంజాబ్ క్లోజ్డ్ స్టేట్ అయినా కూడా ప్రైవేట్ కాలేజుల్లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాల ద్వారా వేరే రాష్ట్రాల స్టూడెంట్స్ చాలామంది వస్తున్నారు. ఇది లాంగ్ రన్లో స్థానిక విద్యార్థుల అవకాశాలపై, ఇంకా పంజాబ్ మెడికల్ ఫీల్డ్పై ఎలాంటి ప్రభావం చూపొచ్చు అంటారు? దీని గురించి మీరే ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.